అర్థమా? మళ్ళీ ఏ మోడల్లో తిప్పాం అనుకో. స్ట్రైట్ రోడ్డే కదా. స్ట్రైట్ రోడ్ కాదు, ముందు మళ్ళీ టర్నింగ్ ఉంది. నువ్వు ఆ బండి మీద వచ్చేవా? నాతో వస్తావా? అసలు చేసుకో అసలు. నాతో వస్తానంటే ఇగోరా మ్యాప్ పట్టుకో, ఇంక అడ్డం ఎందుకని. నాతో వస్తానంటే ఫోన్ పట్టించుకో, మళ్ళీ దీనికి అడ్డం ఎందుకు. సో వినోద్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. తెలీదన్నా, ఆటో వెళ్తలేదు, తెలీదు మరి. సో మనకి బీచ్ అయితే ఇంకా 7.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇగోండి సీతాఫలం ఇంకా 7 km ఉంది. సో రాంబెల్లి దగ్గర 10 km ఉంది ఇంకా. రాంబెల్లి చాలా దూరం వచ్చేసాం. సో ఇక్కడ దాకా రోడ్స్ అయితే కొంచెం బతుకులుగా పాటోస్ చాలా ఉన్నాయి. అంతా వాటర్ చిన్న చెరువుల్లాగా ఉన్నాయి. బట్ నాకు తెలిసి వర్షం నిండిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇదంతా పొలాలు, చెరువులు అయితే కాదు, ఇది వర్షంకి నిండిపోయింది అంతా. సో అలా ముందు చూసి అలా ఉండదు. ఇంకా వర్షం పడిందా చాలా ఘోరం, అసలు ఆ వర్షం చాలా ఘోరం పడింది. చూడండి మొత్తం నిండిపోయింది అంతా. ఇవన్నీ పొలాలే, మొత్తం అంతా నిండిపోయి వర్షంకి. సో చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్ అయితే. చూడండి చుట్టూ పొలాలు, చాలా చల్లగా గాలేస్తుంది. సో ఫైనల్లీ వర్షం అయితే ఆగింది. ఇంతవరకు వచ్చిన తర్వాత వర్షం అయితే ఫుల్గా కొట్టిందనమాట. ఫిషింగ్ హార్బర్ ఉందంట ఇటు సైడ్. సో అదంతా ఇసుక ఫిషింగ్ హార్బర్ ఉంది. సో వినోదన్న రాజ్ బ్రో అయితే ముందు వెళ్ళిపోయారు. నేను వీడియో చేసుకొని మెల్లిగా వస్తానని చెప్పి. అన్ని కంపెనీస్ అలాగే చిన్న ఊర్లు ఉన్నాయి. ఈ పొలాలు మాత్రం మొత్తం నిండిపోయాయి గైస్. Wow. Woo! Yeah, buddy. మొత్తం నిండిపోయింది అసలు, అంతా కూడా నిండిపోయింది. చాలా బాగుంది రోడ్ అయితే. సో ఇందాక ఒక అన్న అయితే నాకు అక్కడ ఆటో ఆపి సీతాఫలం బీచ్కి ఆటో వెళ్తుందని నన్ను అడుగుతున్నారు. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం సీతాఫలం బీచ్కి వెళ్ళడం. సో నాకు కూడా తెలియదన్నా అని చెప్పేసాను. అది ఏమేదాలేనా వీళ్ళిద్దరూ నా కోసమే
అక్కడ వెయిట్ చేస్తాం. ఏరా ఫోటోలు తీసుకోవడం కాగరేమో ఇంకొండ్రలే. ఇది వచ్చేసి చిన్న రోడ్ అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. మనకైతే బీచ్కి అయితే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఈజీగా ఆటో కూడా వచ్చేస్తుంది గైస్, పర్లేదు. నీట్గా ఆటో ఏంది, ఒక వ్యాన్ అయినా కూడా వెళ్ళిపోయేంత రోడ్ అయితే ఉంది. సో ఇందాకలాగా ఆటోలో ఒక అన్న అడిగాడు కదా, అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆటో అయినా వ్యాన్ అయినా వచ్చేస్తుంది. బట్ అట్నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. దాన్ని కొంచెం మనం చూసుకొని వెళ్ళాలి. ఊళ్ళల్లా ఊళ్ళల్లా పొలాలు. లోపల గుడి కట్టారు హనుమాన్, జై శ్రీరామ్. ఇంత లోపలికి కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో హాస్పిటల్స్ కానీ ఏమైనా షాప్స్ కానీ ఇలాంటికి వెళ్ళాలన్నా సరే చాలా బయటికి వెళ్ళాలి మనం. ఎందుకంటే మనం ఇందులో టర్నింగ్ తిప్పుకొని వచ్చాం కదా, ఆ టర్నింగ్ దగ్గర నుంచి లోపలికి ఎటువంటి షాప్స్ అవి ఏం లేవన్నమాట ఎక్కువ. సో ఉన్నా కానీ అవి ఎక్కడో రేరు, అవి మనకి ఈ పాయింట్లో రోడ్ పాయింట్ అయితే కనబడవు. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ మొత్తం నిండిపోయింది వాటర్. నేను కాలు అయితే 2 పైకి ఎత్తుతాను, ఎందుకంటే మళ్ళీ మొత్తం ప్యాంట్ అంతా తడిసిపోతే ఆ బురద నీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి షూ లోపలికి. ఇదంతా ఆఫ్ రోడింగ్, ఇంకా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం మట్టి అంతా కూడా తడిసిపోయింది కాబట్టి టైర్స్ బేస్ స్కిడ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. ఓ మొత్తం అంతా వాటర్. మొత్తం అంతా చాలా ఆఫ్ రోడింగ్ చేస్తాం. మొత్తం పాట్ హోల్స్ చాలా ఉన్నాయి రోడ్డు మధ్యలో. మన హైవేస్ మీదే పాట్ హోల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నాయి.